నమస్కారం గురూజీ. నమస్కారం మా విజిత. గురూజీ, చాలా వరకు చూస్తూ ఉంటాము. అంటే వచ్చిన సంపాదన సరిపోక అప్పులు చేసే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. హ్మ్. అంటే అవసరాల కోసం, నిత్యావసరాల కోసం గూడా అప్పు చేయాల్సిన దుస్థితి చాలా కుటుంబాల్లో ఉంటుంది. అంటే అందరూ అలా ఉన్నారని చెప్పలేము గానీ కొంతమంది. ఆ బాధ వాళ్ళకే అర్థమవుతుంది. మిగతా వాళ్ళకది సిల్లీగా అనిపించొచ్చు గానీ, హ్మ్. అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ అప్పుల బాధ అనేది. హ్మ్. ఈ అప్పుల బాధ తొలగిపోయి చక్కగా వాళ్ళ అవసరాలకి వాళ్ళకు ధనం సమకూర్చి అంటే అందుబాటులోకి వచ్చే విధంగా ఏదైనా పరిహారం ఉంటే తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ఈ అప్పుల బాధ నుంచి మినహాయింపు ఎవరికీ లేదు. హ్మ్. సాక్షాత్తు శ్రీనివాసుడే అప్పు హ్మ్. చేశాడు కుబేరుడి దగ్గర. అలాగే అంబానీ కూడా వాళ్ళందరూ అప్పులుంటాయి. లయబిలిటీస్ బ్యాంక్స్ అన్నీ కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఓడీ ఇస్తది. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేదేంటంటే ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా అప్పు లేకుండా లేడు. అండ్ నెక్స్ట్ మనకి ప్రతి స్టేట్ కూడా ఇండియాలో ఇప్పుడు ప్రతి ఉన్న మనిషికి మనం 50 51 ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు 3000 రూపాయలు హ్మ్. తలకట్టున మన మనిషి మీద వరల్డ్ బ్యాంక్‌కి మనం 3000 రూపాయలో, 4000 రూపాయలో ఫిగర్ అయితే ఎగ్జాక్ట్‌గా మారుతా ఉంటది. ప్రతి ఒక్కడు అప్పులో ఉన్నాం మనం. కాబట్టి వరల్డ్ బ్యాంక్ వచ్చి బాబు గారినో, రేవంత్ రెడ్డి గారినో, మోడీ గారినో అడిగితే ఆల్రెడీ మనం తాకట్టు పెట్టేసే ఉన్నాం వరల్డ్ బ్యాంక్‌కి. కాబట్టి అప్పు లేనివాడు లేడు కలియుగంలో. ఇది అందరమే ఉన్నాం. అందరం ఉన్నాం. హ్మ్. ఇకపోతే చిన్న చిన్న వాళ్ళ పాపం వాళ్ళ పొట్టకూటి కోసం దీనికోసం అప్పులు చేయాల్సిన సందర్భం ఉంది. దానికేం భయపడక్కర్లేదు. అప్పు నుంచి నివారణ పొందడానికి మంత్రాలు మనకి తాళపత్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఇదిగో ఇది వేదోక్తంగా ఇది తాళపత్ర గ్రంథం. ఇప్పుడు పుస్తకాల ప్రింట్ లాగా చక్కగా మనకి చేశారు అన్నీ కూడా. దీని నుంచి శాస్త్రోక్తంగా వేదహితంగా అంటే ఎవడిష్టం వచ్చినట్టు ఆడు చేసేసి తంత్రం అంటే ఏంటి? ఎవడిష్టం వచ్చిన మంత్రం ఆడు చదివేసుకోవడం, ఎవడిష్టం వచ్చిన దాడు చేసేసుకోవడం, ఎవడిష్టం వచ్చిన ప్రొసీజర్‌లో ఆడు చేసుకోవడం కాదు. హ్మ్. అది దాన్ని తంత్రం అని పేరు పెట్టారు. తంత్రం కూడా ఒక సిస్టమాటిక్ పద్ధతి ఉంటుంది. హ్మ్. అయితే ఇది వేదహితంగా, వేదోక్తంగా మనకి అధర్వణ వేదం చెప్తుంది. హ్మ్. కాబట్టి అధర్వణ వేదంలో లేనటువంటి సొల్యూషన్ ఏదీ లేదనమాట. హ్మ్. అందువలన ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి ఈ యొక్క అప్పుల బాధను పోగొట్టేటటువంటి ఒక మంత్రాన్ని మనం చెప్తున్నాము. హ్మ్. ఇది ప్రతిరోజు కూడా మంగళవారం నాడు స్టార్ట్ చేయాలి దీన్ని. ఆ! మంగళవారం నాడు స్టార్ట్ చేసి చక్కగా మనము ఈ మంత్రాన్ని కనుక మనం చేసుకుంటే తప్పకుండా మనకు అప్పుల బాధ తొలగిపోతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు హ్మ్. కుజుడు మనకి అధిపతి అనమాట. ఈ హ్మ్. అప్పుల బాధ పోవాలంటే కుజుడు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇప్పుడు దీనికి మనము ఈ మంత్రం ఇస్తున్నాము. విద్మా శరస్య పితరం పర్జన్యం భూరిధాయసం విద్మోశ్వస్య మాతరం పృథివీం భూరి వర్పసం. ఇది మంత్రం. రెండోసారి చెప్తున్నాం. దీన్ని మనం స్క్రీన్ మీద కూడా పెడదాం. విద్మా శరస్య పితరం పర్జన్యం భూరిధాయసం విద్మోశ్వస్య మాతరం పృథివీం భూరి వర్పసం. దీనికి ఋషి అధర్వ, దేవత కూడా చెప్తున్నాం పర్జన్య. అలాగే ఛందస్సు ఉంటుంది దీనికి అనుష్టుప్ ఛందస్సు. త్రిపదా నిరాణ్రామ గాయత్రీదేవి దీనికి దేవత. హ్మ్. కాబట్టి దీన్ని మంత్రాన్ని మనం వాళ్ళకి భక్తులకి ఇద్దాము. ఈ మంత్ర జపాన్ని ఎలా చేయాలి అంటే 41 రోజుల పాటు చేయాలి. ఇది వేద మంత్రం ఇది. కాబట్టి మొట్టమొదటగా గణపతికి ఓం శ్రీ గణేశాయ నమః అంటూ దండం పెట్టుకొని హ్మ్. జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు, పరమేశ్వరుడు ఆదిగురువు, దత్తాత్రేయుడు వీళ్ళెవరో ఫోటో పెట్టుకొని మనం అంతా జగద్గురువులే వాళ్ళు చక్కగా సాధన చేసుకోవాలి. హ్మ్. ఇది ఈ మంత్రాన్ని మామూలుగా మాలతో ఏ మాలైనా పనిచేస్తుంది. ఇది డబ్బులకు సంబంధించింది కాబట్టి మనము తామర మాల ఉన్నవాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు అవసరం లేదు. ఆ! తామర పూసలతో తామర విత్తనాలతో చేసినటువంటి దాంతో జపించవచ్చు. ఓకే. ఇకపోతే ఉదయం సూర్యోదయానికంటే ముందు నిద్ర లేచి వాళ్ళు స్నానం సంధ్యాదులన్నీ కూడా ముగించుకొని చేసేవాళ్ళు చేయగలిగే వాళ్ళు చేసుకోండి. లేనటువంటి వాళ్ళు ఉదయం మనకి సూర్యుడు వచ్చిన తర్వాత నిద్ర లేచిన తర్వాత ముందు సూర్యుడికి స్నానాలు అవి చేసి 7 గంటలు ఆ టైంలో చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. హుహు. రోజుకు 108 సార్లు జపం చేస్తే చాలు. తామరమాలే శ్రేష్టమా గురూజీ? అంతే కదా, లక్ష్మీదేవి తామర
తామర పుష్పం నుంచి పుష్పం నుంచి. పుట్టింది కాబట్టి అది శ్రేష్టము. లేదా తులసిమాల కూడా చేసుకోవచ్చు తులసమ్మ తల్లి. హ్మ్. అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నారు. రుద్రాక్షత కూడా చేసుకోవచ్చు. హ్మ్. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఈశ్వరుడు ఇచ్చేది. ఐశ్వర్యానికి అధిపతి ఈశ్వరుడు. హ్మ్. అలాగే ఈ ఈ మంత్ర జపాన్ని మనం చేసుకున్నప్పుడు హ్మ్. 108 సార్లు చొప్పున కాస్త సింప్లిసిటీ మనం పాటించాలి. దానిలా పరుపుల మీద పడుకోకూడదు. సాధనం కొన్ని 11 రోజులో, 21 రోజులో పెట్టుకుంటాం గదా! మెత్తగా ఉండాలా, ఏసీ ఉండాలా అని పడుకుంటే ఇంక మంత్రం మీద దృష్టి ఎలా ఎళ్తది? కాబట్టి ఆ దేవతకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ మంత్రానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏవండీ మనం పిలిస్తే మంత్రం వస్తుందండి, దేవత వస్తుందంటే వస్తుందని శాస్త్రం చెప్తుంది. దైవం మంత్రాధీనం. దేవుడు మంత్రానికి అధీనంలో ఉంటాడు. నెక్స్ట్ మంత్రం గుర్వాధీనం, బ్రాహ్మణాధీనం. అంటే ఆ మంత్రము బ్రాహ్మణుడి చేతిలో ఉంటుంది. గురువు చేతిలో ఉంటుంది. బ్రాహ్మణుడు అంటే ఏంటి? హ్మ్. అర్థం బ్రాహ్మణ క్యాస్ట్‌లో పుట్టారని కాదు అర్థం. అక్కడ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు తినకుండా ఆకుకూరలు తింటూ, కూరగాయలు తింటూ, సాత్విక. జీడిపప్పు కూరని చక్కగా రోజు చేసుకొని తింటూ, మటన్, చికెన్‌లా లేకుండా సాత్వికంగా ఉండడం. ఎంతసేపు నిరంతరం వీలున్నంత సేపు దైవనామాలు చేసుకుంటూ సాత్వికంగా ఉండేవాళ్ళని బ్రాహ్మణులంటారు. అందువలన మనం చక్కగా ఈ యొక్క మంత్రాన్ని మనం చేసుకుంటే తప్పకుండా మనకి 100కి 100% మన నుంచి అప్పుల బాధంతా గూడా మనము విముక్తులైపోతాం. అందులో డౌటే లేదు. హ్మ్. అయితే ఈ యొక్క మంత్రాన్ని మనం పిలిచినప్పుడు దైవం మంత్రాధీనం అంటే మంత్రాన్ని పిలుస్తాం. అమ్మా మంత్రదేవత ఆగచ్చ అని పిలిచినప్పుడు ఆ దేవత వస్తుంది గాయత్రి రూపంలో. ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏవండీ మనం పిలిచామండి, వచ్చిందా రాలేదో మనకు తెలీదు కదండీ అనకూడదు. ఒక హ్మ్. గెస్ట్‌ని పిలుస్తాం మనం. గెస్ట్ వస్తాడు కదా! కూర్చోబెడతాము, సేవలు చేయాలి మనం. అవును. ఇవ్వడం, టీ ఇస్తాం కదా! అలాగా. సో, గురువుని కూడా హ్మ్. గౌరవించాలి ఆదిశంకరుల్ని. నెక్స్ట్ రెండవది ఇవ ఆ మంత్రం ఏమో ఫలిస్తదో, ఫలించదో చేస్తున్నాం కానీ అన్నట్టు అస్సలు అనుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్రం ఫలిస్తుంది అని దృఢమైన నమ్మకంతో చేయాలి. నెక్స్ట్ గోప్యం అన్నారు శాస్త్రం ఎప్పుడైనా ఏదైనా. 10 మందికి నేను మంత్రం చేస్తున్నాను. నా అప్పులు త్వరలో పోతున్నాయి. ఇప్పుడు అప్పులు ఎప్పుడిస్తావు అనొస్తే, నేనొక మంత్రం చేస్తున్నాను. నాకు 41 రోజుల్లో లంకిబింద దొరుకుతుంది. తర్వాతొస్తాను. తర్వాత నువ్వు రా 41 రోజుల తర్వాత అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. అలాగేం చెప్పకుండా పబ్లిసిటీ లేకుండా సీక్రెట్‌గా చేసుకోవాల. అందుకే రహస్యాతి రహస్య నామ స్తోత్ర మహామంత్రస్య అంటాం ఏ మంత్రాన్ని తీసుకున్నా. కాబట్టి కాన్ఫిడెన్స్ యాజ్ యూ సో యూ రీప్. ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు వస్తుంది. యాజ్ యూ థింక్ సో యూ బికమ్. ఏదనుకుంటే నువ్వు అదవుతావు. యద్భావం తద్భవతి. నువ్వు ఇది సిద్ధిస్తుంది అనుకుంటే సిద్ధిస్తుంది. కంపల్సరీ సిద్ధించినయి అని చెప్పడానికి అనేకమైనటువంటి ఇవి కూడా ఉన్నాయి. మంత్రసిద్ధి అంటాం దాన్ని. కాళిదాసు ఆయన నాలిక మీద అమ్మ నువ్వు రాయాలా, నువ్వు రావాలంతే అప్పుడే నేను తలుపు తీస్తానని మొండి చేశాడు. మహామూర్ఖుడైనటువంటి వాడు మహాకవి కాళిదాసుగా వచ్చేశాడు. హ్మ్. తెనాలి రామలింగడు దుప్పట్ల పెట్టి మహాకవిగా ఇచ్చేసినటువంటి వాడు హ్మ్. మహాకాళి భక్తుడిగా, ఉపాసకుడిగా మారిపోయాడు. కనకదారాస్తవంలో మరి జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఆదేశిస్తే ఆ మంత్రంతో పిలిస్తే మహాలక్ష్మి తల్లి వచ్చి పేదామె ఉసిరికాయలు, బంగారపు ఉసిరికాయలు కురిపించింది. ఇవన్నీ కుచేలుడు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుని సుధాముణ్ణి కటిక దరిద్రంతో ఉంటే ఆయన కుబేరుణ్ణి చేశాడు. ఇవన్నీ ఉదంతాలే, అవును. ఎగ్జాంపుల్స్. కాబట్టి ఈ ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ కంపల్సరీ ఎందుకు వీళ్ళకి సిద్ధిస్తుందంటే ఇంటర్వ్యూ చేసేది ఎవరిక్కడ? విజేత. విజేత అంటే జయమే నంబర్ 1. అందువలన తప్పకుండా వీళ్ళందరికీ కూడా సిద్ధిస్తుంది. నమ్మకంతో, మంత్రదేవత మీద నమ్మకంతో, గౌరవంతో, మంత్రం మీద ప్రేమతో చేసుకోవాలా. ఏవండీ ఈ నియమాలు పాటించలేదండి, ఆ నియమాలు పాటించలేదండి, ఫెయిల్ అయిపోయిందేమో అనుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. మంత్రదేవతకి అన్నీ తెలుసు. 41 రోజుల పాటు చేసుకుంటే సరిపోతుందమ్మా. అప్పుల బాధ మొత్తం తొలగిపోతుంది. ఎవ్వరికి ఎంతమంది అప్పులున్నా సరే, హ్మ్. ఈ మంత్రం చేసిన తర్వాత కూడా వీళ్ళకి అప్పులు తీరలేదనుకో, మొత్తం అప్పుల లిస్ట్ నాకు పెట్టమని నేను తీర్చేస్తాను. యాహ్! ఛాలెంజ్. అంటే అంత నమ్మకం నాకు మంత్రం మీద. అంత మీరు నమ్మకం మా గురువు మీద. మీరు మంత్రం చేసి అందరి అప్పులు తీరుస్తారా? అవసరం సంపాదించి. లేదు. ఆ! మంత్రం మా 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 గురువు ఆదిశంకరుడిని పిలుస్తాం. మా గురువు శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుడికి ఎంత ఐశ్వర్యం అసలు ఇవ్వడం ఎలా వస్తదో తెలుసా మంత్రం ఇవ్వడం? కుచేలుడొచ్చి కూర్చుంటే
ఫస్ట్ గుప్పెడితో అటుకులు అటుకులు. తింటాడు కృష్ణుడు. హ్మ్. మొత్తం అతని ఇల్లంతా కూడా ధనం, బంగారం అంతా అయిపోయింది. రెండోది తింటాడు. పరిచారకులు, రథాలు ఇవన్నీ వచ్చేసినాయి. మూడోది తిండిపోతుంటే రుక్మిణీదేవి వచ్చి చేయి పట్టేసుకుంటుంది కృష్ణుడికి. నాయనా ఇప్పుడు 2 గుప్పిట్లతోనే నువ్వు ఎంత ఇచ్చేసావంటే నీ భక్తుడికి, కుచేలుడికి, నా దగ్గరున్న ఐశ్వర్యం అంతా ఇచ్చేసావు. మూడో గుప్పిడి కూడా నువ్వు తింటే నేనెళ్లి చీపురు పట్టుకొని ఆమెకు పాచి పని చేయాలి ఆయనకి. నువ్వు ఆపు నాయనా అంటే ఈ మంత్రాధిష్టాన దేవత అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తుడికి అంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఐ విల్ ఛాలెంజ్. అందువలన అప్పుల బాధ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చేసుకోవచ్చు. ఈ మంత్రాలతోనే నీతా అంబానీ కానీ, ముఖేష్ అంబానీ కానీ, కోటీశ్వర్లు ఎవరైనా సరే ఈ మంత్రాలతోనే, వేద మంత్రాలతోనే వాళ్ళు చేపించుకుంటారు. అనుష్ఠానం, మంత్రజపం ఇవన్నీ కూడా. కాబట్టి ఇది చెప్పేది అధర్వణ వేద మంత్రం ఇది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మంత్రం మీద నమ్మకంతో, పరిపూర్ణమైన భక్తితో, గౌరవంతో చేస్తే తప్పకుండా అప్పులు తీరుతాయి. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలమ్మా.